హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ చందు ఇన్ ద యూట్యూబ్ ఛానల్ చందు ఫర్ ఎవర్. గైస్, ఈ రోజు వీడియోలో వచ్చేప్పటికి మనం ఆడ్మోబ్ నుండి సెల్ఫ్ గా మనం మనీ ఎర్న్ చేయగలమా చేయలేమా అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నాకు చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో కానీ వాట్సాప్ లో కానీ చాలా మంది మెసేజెస్ ఏంటంటే, అన్న ఆడ్మోబ్ సెల్ఫ్ ఎర్నింగ్ యాప్స్ చేసివ్వా అన్న, ఐ నీడ్ మనీ అని చెప్పి సమ్ ఇలాంటి మెసేజెస్ చేస్తూ ఉన్నారు. బట్ ఏంటంటే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ఆడ్మోబ్ నుండి మనం సెల్ఫ్ గా ఎర్న్ చేసుకునే అవకాశం అయితే లేదు. ఎందుకంటే అలాంటి ట్రిక్స్ అన్ని ఒక 3 years 2 years బ్యాక్ అయితే వర్కౌట్ అయ్యింది. బట్ ఇప్పుడైతే వర్కౌట్ అవ్వట్లేదు. ఈ విషయమే నేను ఆల్రెడీ చాలా వీడియోస్ లో చెప్పాను, నా ప్రీవియస్ వీడియోస్ లో. బట్ మీరు అవి చూసుండరు. బికాస్ ఎందుకంటే ఇలాంటి మెసేజెస్ నాకు ఎందుకు వస్తున్నాయి అనేది నేను తర్వాత అబ్జర్వ్ చేస్తే, చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో యాప్స్ సెల్ చేస్తున్నారు. యాప్స్ ఎలా సెల్ చేస్తున్నారంటే, పర్ 1000 రూపీస్ కి, పర్ 1500 రూపీస్ కి ఒక యాప్ చేస్తున్నారు. ఆ యాప్ ఏంటంటే ఆడ్మోబ్ యాడ్స్ తో ఇంటిగ్రేట్ చేసి ఇస్తున్నారు వీళ్ళకి. ఎవరైతే యాప్ కొనుక్కుంటారో ఆ పర్సన్ యొక్క జీమెయిల్ ఒకటి తీసుకొని ఆడ్మోబ్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ యాడ్ యూనిట్స్ పెడుతున్నారు, యాడ్స్ వస్తున్నాయి. ఓకే, ఇలా చేస్తున్నా కానీ మనీ వీళ్ళకి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే, మీ అందరికీ తెలిసిందే చాలా మందికి. ఆడ్మోబ్ ఏంటంటే ఒక 3 years బ్యాక్ అలా చేసినా వర్కౌట్ అయ్యింది. ఇప్పుడు ఏంటంటే జెన్యున్ గా ట్రాఫిక్ వస్తేనే అది ఇన్వాలిడ్ ట్రాఫిక్ అని చెప్పి మనకి యాడ్ లిమిట్ కానీ ఇలాంటివన్నీ ఎర్రర్స్ వచ్చేస్తున్నాయి. బట్ వీళ్ళు సెల్ఫ్ గా ఎర్న్ చేస్తున్నారు, సెల్ఫ్ గా వాళ్ళ యాప్ ని వాళ్ళే చూస్తున్నారు, వాళ్ళ యాడ్స్ వాళ్ళే చూస్తున్నారు అంటే గూగుల్ కి తెలియదు అంటారా? తెలుస్తుంది. సో ఏంటంటే ఈజీగా ఒక 1 or 2 days లోనే వాళ్ళ అకౌంట్ టెర్మినేట్ అవడమో, వాళ్ళ అకౌంట్ సస్పెండ్ అవడమో జరుగుతుంది. సో ఏంటంటే ఆ తర్వాత నన్ను అడుగుతున్నారు. బట్ గైస్, నేను చెప్తున్నాను ఏంటంటే, సెల్ఫ్ ఎర్నింగ్ అనేది వర్కౌట్ అవ్వదు. నేను చెప్పినా కానీ మీరు వినట్లేదు. సో మీరు ట్రై చేసుకోండి. దానికి సంబంధించి సెల్ఫ్ ఎర్నింగ్ గా మన యాప్స్ క్రియేట్ చేయగలమా అంటే, నేనైతే క్రియేట్ చేయలేను దానికి. చాలా మంది ఇంకో విషయం ఏంటంటే, అన్న హిందీ వాళ్ళు వీడియోస్ చేస్తున్నారు కదా, ఇప్పటికి కూడా న్యూగా వీడియోస్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు డైలీ పర్ డే $100, $10 నుండి $100 వరకు ఎర్న్ చేయొచ్చు అని. ఒకవేళ వాళ్ళు పర్ డే $100 ఎర్న్ చేసే సెల్ఫ్ ఎర్నింగ్ ట్రిక్స్ వాళ్ళ దగ్గర ఉంటే, వాళ్ళకి యూట్యూబ్ లో వీడియోస్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ అనుకుందాం, వాళ్ళకి ఒక పాపులారిటీ కోసం, ఒక ఐడెంటిటీ కోసం వీడియో చేస్తున్నారు అనుకుందాం. బట్ వాళ్ళ ఐడెంటిటీ ఎక్కడా కూడా మీకు ఆ ఛానల్లో కానీ ఆ వీడియోస్ లో కానీ చూపించరు. అలా ఐడెంటిటీ చూపించే వాళ్ళు ఎవరు అలాంటి వీడియోస్ చేయరు. కావాలంటే మీరు క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. మీరు యూట్యూబ్ లో ఎప్పుడైనా చెక్ చేయొచ్చు. ఆడ్మోబ్ సెల్ఫ్ ఎర్నింగ్ యాప్స్ అని కొట్టి చాలా thumbnails వస్తాయి కదా, ఆ వెబ్సైట్స్ లో మీరు చెక్ చేయొచ్చు. ఎవరైతే $100 వస్తాయి, $10 వస్తాయి పర్ డే, సెల్ఫ్ ఎర్నింగ్ VPN యూజ్ చేసి చేయొచ్చు అంటారో అవన్నీ చేసుకోవచ్చు. ఏ VPN పనిచేయదు బ్రో. నేను చెప్తున్నాను కదా, ఏ VPN మీకు వర్కౌట్ అవ్వదు. సో ఏంటంటే మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది సెల్ఫ్ ఎర్నింగ్ మీద కాదు. కాన్సన్ట్రేట్ చేయాల్సిందంతా జెన్యున్ గా ఏ వే ఉంది ఆ వే గురించి ఆలోచించండి. నేను ఆల్రెడీ మీకు ట్యూటోరియల్స్ చెప్పాను. ఇక్కడ చూడండి, కోడ్లో ట్యూటోరియల్స్ ఉన్నాయి కదా, ఈ ట్యూటోరియల్స్ చూసి చాలా మంది యాప్స్ నేర్చుకుంటున్నారు. మీరు సెల్ఫ్ గా ఎర్న్ చేసుకోవచ్చు. ఆ సెల్ఫ్ గా ఎప్పుడు ఎలా ఎర్న్ చేయాలి? మీరు జెన్యున్ గా ఒక యాప్ క్రియేట్ చేసి అందులో మీరు ఆడ్మోబ్ యాడ్స్, వేరే యాడ్ నెట్వర్క్ ఏదైనా పెట్టి మీరు ప్లే స్టోర్ లో అప్లోడ్ చేసుకొని, ఆర్గానిక్ ట్రాఫిక్ వచ్చినా, లేదంటే మీరు ప్రమోషన్ చేసుకొని, మార్కెటింగ్ చేసుకొని అలా ట్రాఫిక్ వచ్చినా మంచిదే. మీ యాప్ ని మీరే చూసుకొని, మీ యాప్ లో ఉన్న యాడ్స్ మీరే చూసుకుంటా అనుకుంటే రెవెన్యూ ఎలా ఇస్తుంది? వాళ్ళకి తెలియదా ఆడ్మోబ్ అనేది ఉన్న చిన్న కంపెనీయా, లేకపోతే వేరే యాడ్ నెట్వర్క్ అనుకుందాం, అయ్యేమన్నా చిన్న కంపెనీసా? చిన్న కంపెనీస్ కాదు కదా. ఇప్పుడు అవి చిన్న కంపెనీస్ అయినా కానీ వాళ్ళకి కొన్ని కండిషన్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఏంటంటే ఒకే IP అడ్రస్ నుండి వేరే వేరే యాడ్స్, ఒకే యాడ్స్ ఎక్కువసేపు చూస్తూ ఉంటే వాళ్ళకు ఈజీగా అబ్జర్వ్ చేస్తారు. ఓకే, నేను VPN కనెక్ట్ చేస్తాను అనుకుంటే, VPN అయినా కానీ ఇప్పుడు మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వచ్చే VPNs అన్ని చీప్ VPNs, అవన్నీ కరెక్ట్ గా పనిచేయవు. సో ఏంటంటే మీకు సెల్ఫ్ ఎర్నింగ్ అనేది పాసిబుల్ అవ్వదు. సో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఒక జెన్యున్ వే. సో నేను ఆల్రెడీ ఈ ట్యూటోరియల్స్ మీరు చూస్తే కనుక, వీటన్ని ట్యూటోరియల్స్ లో మీకు ఈజీగా ఒక ఆర్టికల్ యాప్ ని చేసేయచ్చు. ఒక ఇమేజ్, ఒక స్టోరీ పెట్టడం, ఇలాంటి అన్ని కూడా మీరు ఈజీగా డెవలప్ చేయగలుగుతారు. అలా డెవలప్ చేసుకొని మంచి యాడ్స్ పెట్టుకోండి. ఆడ్మోబ్ యాడ్స్ పెట్టండి, లేదంటే స్టార్ట్అప్ యాడ్స్ పెట్టండి. స్టార్ట్అప్ యాడ్స్ కూడా మంచిగా రెవెన్యూ వస్తుంది, బట్ ఆడ్మోబ్ కన్నా తక్కువ. మీరు ఆర్టికల్స్ కానీ, ఒక స్టోరీ కానీ ఇలాంటివి మంచిగా రాయగలుగుతాను అనుకుంటే మీరు బ్లాగింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఒక వర్డ్ప్రెస్ వెబ్సైట్ ఏదైనా హోస్టింగ్ తీసుకొని, వర్డ్ప్రెస్ వెబ్సైట్ క్రియేట్ చేసుకొని అందులో మీరు ఫార్వర్డ్ అయిపోవచ్చు. ఇలాంటి వేస్ చాలా ఉన్నాయి మీకు, జెన్యున్ వేస్. మనకి ఆన్లైన్ లో ఎర్న్ చేయడానికి జెన్యున్ వేస్ ఏమున్నాయని చెప్పి మనం జెన్యున్ గా మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఎందుకంటే చాలా మంది కూడా వాళ్ళ టైం ని ఎక్కువ వేస్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇలా సెల్ఫ్ ఎర్నింగ్ యాప్స్ తీసుకోవడం కానీ ఇలాంటివి తీసుకొని టైం వేస్ట్ చేసుకున్నారు, వాళ్ళ దగ్గర కొనుక్కొని మనీ వేస్ట్ చేసుకున్నారు.
సో మీరు మనీ వేస్ట్ చేసుకోవద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. సో ఏంటంటే మీకు ప్యాసివ్ ఇన్కమ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు సెల్ఫ్ ఎర్నింగ్ అనేది ఇన్ కేస్ వచ్చినా గానీ సెల్ఫ్ ఎర్నింగ్ అనేది మీకు యాక్టివ్ ఇన్కమ్ అవుతుంది. నాకు యాడ్మోబ్ మీద ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను, 101% మీకు సెల్ఫ్ ఎర్నింగ్ అనేది వర్కౌట్ అవ్వదు. సో ఏంటంటే మంచి వే సెలెక్ట్ చేసుకుందాం, ఫార్వర్డ్ అవుదాం. ఓకేనా? సో గైస్ ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను సెల్ఫ్ ఎర్నింగ్ యాప్స్ మీద మీ అందరికి. సో గైస్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.